ఎస్, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మురళీ మనోహర్ గారు సీనియర్ విశ్లేషకులు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్. ఓవరాల్ గా అంటే ఈ ఇష్యూ అంతా కూడా విన్నాక నాకు ఒక విషయం అనిపిస్తోంది, ముందుగా మీతో చర్చించాలి. అదేదో తెలుగు సినిమాలో చెప్పినట్టు కొట్టిన తర్వాత ఒక నెల రోజులకు కానీ నీకు కోలుకోలేవురా అనే డైలాగులు ఏమో ఉంటూ ఉంటాయి. అలాగా పాకిస్తాన్ అయితే మొత్తానికి తనకు తానుగా ఒప్పుకోవడాన్ని ఎలా చూడాలి సార్ ఈ ఇష్యూని? దానికన్నా సినిమా డైలాగు ఎవరి కొడితే దిమ్మ తెస్తుందో డైలాగ్స్ అన్ని అలాంటి డైలాగ్స్ అన్ని గుర్తొస్తున్నాయి. అయితే ఇది చాలా ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు దాడి చేసిన వాళ్ళు 2 చేస్తే 10 చెప్పుకుంటారు కదా, అలాంటిది 10 చేసి 2 చెప్పుకోవడం అనేది ఇక్కడ భారత్ వైపు నుంచి జరిగినటువంటి ఇది. అవును అవును సార్, అటువంటిది ఒకటి కనిపిస్తుంది. కానీ ఈ నివేదిక, వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక, బన్వన్ ఉన్ మర్సూస్ నివేదిక ఏదైతే పాకిస్తాన్ ఇచ్చిన నివేదిక ఉందో అది చాలా విషయాలు బయట పెట్టుకున్నది పాపం. అంటే బహుశా చెప్పక తప్పలేని అటువంటి ఒక స్థితి ఏమన్నా పాకిస్తాన్ కి ఏర్పడిందో ఏమో కానీ సంభవం చెప్పడం అనేది మాత్రం ఆశ్చర్యమే. కానీ దెబ్బతిన్నాయి చాలా ఎక్కువ ప్రాంతాలు అని చెప్పలేకపోయినా విత్డ్రా చేసుకోవడము, రిక్వెస్ట్ చేసుకోవడము అయ్యాయిక చాలు అనేటువంటి స్థితికి వచ్చింది. అంటేనే ఇంత పెద్ద ఎత్తున దాడులు జరిగాయి కనుకనే, ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగింది కనుకనే పాకిస్తాన్ దిగి వచ్చింటది, బహుశా కాలబేరానికి వచ్చింటది. చెప్పుకోలేని ఒక పరిస్థితి, ఎక్కడ కొట్టావో చెప్పుకోలేని పరిస్థితి, అలాంటి ఒక పరిస్థితి పాకిస్తాన్ కి ఏర్పడ్డది. కానీ గ్రేట్ ఏంటంటే ఇప్పటికైనా విషయం చెప్పుకునేది, తన నివేదికలు బయటికి వచ్చాయి, నిజాలు బయటకు వచ్చాయి. నేను అనుకుంటున్నాను ఇక అంటే మనకు కూడా ఒక చావు దెబ్బ తీయాలి అనేటువంటి కసి మన ఆర్మీకి ఉంది. ప్రజల్లో ఎంత ఉంది అండి? ప్రజలు మనం చూస్తున్నాం కదా, ప్రజలు యుద్ధం విరమణ ఎట్లా చేస్తారు అని అడిగే స్థితి వచ్చేసింది. మీరు పిఓకే తీసేసుకోవాలి కదా, అదేంటి బలూచిస్తాన్ లో వెళ్ళి జెండా పాతి జనగణమన పాడాల్సిందే కదా. కసి కామన్ మ్యాన్ లో, భారతదేశంలో ప్రతి కామన్ మ్యాన్ లో ఉంది. ఓ రకంగా ఒక దశలో మోడీ గారి పైన కోపం వచ్చింది కూడా. మేము ఇంత బలంగా ఉన్నప్పుడు మీరు విత్డ్రా అవుతారా? ఇంత బలంగా ఉన్నప్పుడు పారిపోతారా మీరు? మా ఆర్మీ ఫైట్ చేస్తే మీకేమైంది? కాంప్రమైజ్ అయ్యారా అమెరికాతో? ఇలాంటివన్నీ ప్రశ్నలు అపోజిషన్స్ లేవనెత్తితే సరే, కానీ కామన్ మ్యాన్ కూడా ఆ ప్రశ్నలు లేవనెత్తారు. ఎందుకంటే బలమైన కోరిక ప్రజల్లో ఉంది, కూడుకోని లేని దెబ్బ తీయాలి పాకిస్తాన్. ఇది చాలా కసి మన అందరికీ. అది బలిచిస్తాను, వీటిని విడగొట్టి ముక్కలు చేయాలి దేశాన్ని అని లేకపోయినా, ఒక రకంగా ఇంకోసారి మన వైపు చూడకూడదు, ఈ ఉగ్ర దాడులకు పాల్పడకూడదు, సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడకూడదు, పాకిస్తాన్ సైలెంట్ అయిపోవాలి ఇప్పటికైనా అనే ఒక కసి మాత్రమే మనం ఆలోచించాలి. అటువంటి కోపం ఉంది. దెబ్బ కూడా అలాంటి దెబ్బ తీయగలిగారు. అంటే సార్ ఈ దెబ్బకి చాలా బేజారెత్తిపోయిందంటారా పాకిస్తాన్? చాలా భయపడుతోందా? దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. పాకిస్తాన్ భయపడిపోయింది, బెంబేలెత్తిపోయింది. మనము నివేదికలో ఒకటే కాదు, వాటి యొక్క బిహేవియర్ లో చూసినట్టయితే సరే, మేకపోతు గంభీరం ఎవరికైనా ఉంటుంది. ఒక్క విషయం మనం మర్చిపోకూడదు, ఈ ఆపరేషన్ సింధూర్ పూర్తి కాలేదు అని మోడీ గారు మళ్ళీ చెప్తున్నారు. దాని అర్థాన్ని ప్రాపర్ గా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి కూడా సరే, ఇండస్ వాటర్ ట్రీటీ లాంటివన్నీ పెండింగ్ లో ఉన్నాయి, వీసా లాంటి విషయాలు పెండింగ్ లో ఉన్నాయి, ఇవేవి కంప్లీట్ కాలేదు. కానీ బార్డర్స్ లో మన ఆర్మీ అలాగే ఉంది, ఇంకా అక్కడి నుంచి కదలలేదు. పైనుంచి అనేక రాష్ట్రాల్లో ఈ ప్రిపరేషన్ ఏదైతే యుద్ధం జరిగితే ప్రిపరేషన్ ఉంటుందో అది కంటిన్యూ అవుతుంది. దీని అర్థం ఏంది అంటే, వీళ్ళు మళ్ళా దాడులు చేస్తారేమో అనేటువంటి ఒక ఇంప్రెషన్ ను మనం పాకిస్తాన్ పైన పెట్టాం. పెట్టడంతో బెంబేలెత్తిన పాకిస్తాన్ ఏం చేస్తుందంటే, ఒక్క సైనికుడి కూడా పాకిస్తాన్ బార్డర్ నుంచి తనను తీసుకెళ్లడం లేదు మిగతా ప్రాంతాలకు, అక్కడే పెట్టేసింది స్థావరాలను. దానికి చాలా ఖర్చు అవుతుంది. మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే, అలా పెట్టడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎంగేజ్ చేయడం, ఆర్మీని మొత్తం ఎంగేజ్, యుద్ధం లేదు కానీ ఎంగేజ్ చేశారు. దీంతో ఏమవుతుందంటే, బలూచిస్తాన్ లో వీళ్ళకు బలం తగ్గిపోతుంది. బలూచిస్తాన్ లో అక్కడ తిరుగుబాటుదారు బిఎల్ఏ వాళ్ళు ఆడిందే ఆట పాడిందే. అందుకే మనం నేరుగా బలూచిస్తాన్ లో వెళ్ళి బిఎల్ఏకు సపోర్ట్ చేయడం లేదు. కానీ ఒక ఇండైరెక్ట్ వార్, ఇప్పుడు కూడా మనం వార్ లో ఉన్నాం.
ఎందుకంటే వీ హ్యావ్ ఎంగేజ్డ్ పాకిస్తాన్ సోల్జర్స్. ఎంటైర్ ఆర్మీ బార్డర్ లో ఉంది, పక్క కదలడం లేదు. బలూచిస్తాన్ లో ఫ్రీడమ్ వచ్చేసింది, అక్కడ ఆర్మీ లేదు, సంఖ్య లేదు. వాళ్ళ ఫైట్ అన్ని రోజుకు మనం వార్తలు వింటున్నాం. బలూచిస్తాన్ లో ఎన్ని పట్టణాలు ఇప్పుడు కబ్జా పెట్టారంటే దగ్గరికి వచ్చి క్వెట్టాకు దగ్గరికి వచ్చేసారు వాళ్ళు. బిఎల్ఏ ఫోర్సెస్ అన్ని కూడా క్వెట్టా అంటే రాజధాని వాళ్ళకు, ఆ రాజధానిని కబ్జా పెట్టేస్తే ఇంకా అయిపోతుంది. పాకిస్తాన్ ఆర్మీ లేదు, పాకిస్తాన్ పాలన లేదు. ఆల్రెడీ వాళ్ళు డిక్లేర్ చేశారు రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అని ప్రకటన చేస్తున్నారు. మాది సొంత దేశం, వీఆర్ నో మోర్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ అని. బలూచిస్తాన్ అంటే పాకిస్తాన్ కాదు అని ప్రకటన చేశారు. అవునండి, ఇది అసలైనటువంటి యుద్ధం అని మనం అర్థం చేసుకోవాల్సింది. యుద్ధము మనం నేరుగా చేయడం లేదు కానీ ఇండైరెక్ట్ గా ఒక వార్ క్రియేట్ చేస్తున్నాము. దాంతో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, బలూచిస్తాన్ లో గ్యాస్ ఏదైతే పంజాబ్ కి వెళ్లాల్సిన గ్యాస్ మొత్తం డిస్కనెక్ట్ చేసేసారు. సో ఆ విధంగా పంజాబ్ ను ఇబ్బంది పెడుతున్నారు బాగా. అక్కడి ఏమంటాము మిలిటరీ స్థావరాలతో అయితే విపరీతమైన దాడులు చేస్తున్నారు. పోస్ట్ ఆఫీసుల మీద, బ్యాంకుల మీద, అన్ని వీటి మీద దాడి చేస్తున్నారు. ఏది కంట్రోల్ లేదు ఇప్పుడు పాకిస్తాన్. కంప్లీట్ గా బలూచిస్తాన్ హ్యాస్ గాన్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ డిఎల్ఏ ఫోర్సెస్. సో ఇది ఇప్పుడు వాళ్ళ అంతర్గత మదనం. మనం ఉన్నామా అక్కడంటే లేము, కానీ పోరాడుతున్నది. ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ఇదే జరిగింది మనకు. ఒకప్పుడు కాశ్మీర్ లో తీవ్రవాదులతో మనం పోరాడాము. వాళ్ళంతా ఎవరో కాదు, పాకిస్తానీలు. పాకిస్తాన్ పెట్టిన చిచ్చు అది. కానీ ఇక్కడ మనం చిచ్చు పెట్టకుండానే పాకిస్తాన్ ని ఇబ్బంది పెడుతున్నాం. అలాంటి ఒక ఇండైరెక్ట్ వార్ లో మనం ఉన్నాము కనుక ఆపరేషన్ సింధూర్ ఒకవైపు కంటిన్యూ అవుతుంది, ఇంకోవైపు మనం అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఏదైతే మన వాళ్ళని ఎన్వాయిస్ అన్ని పార్టీల వాళ్ళని ప్రపంచమంతా పంపామో ఇది కూడా యుద్ధమే, యుద్ధంలో భాగమే. ఇది ఎప్పుడైనా చేసామా అండి ఇది మనం ఈ విధమైన ప్రయత్నము? ఎన్ని పార్టీల వాళ్ళు, అపోజిషన్ పార్టీ లీడర్స్, కనిమోజీ ఎవరు, డిఎంకే కదా, ఓవైసీ ఎవరు, ఓవైసీ ఎనిమీ ఆఫ్ బీజేపీ అనేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఓవైసీ ఎలా మాట్లాడుతూ అంటే నేను చెప్పేది అంటే వీళ్ళంతా కూడా వాయిస్ ఆఫ్ భారత్ అంటే ఎట్లుంటుందో వినిపిస్తున్నారు ప్రపంచానికి. ఆ పాకిస్తాన్ చేసిన దుశ్చర్యలను ఒక్కొక్కటి చీల్చి చెండాడుతున్నారు, ప్రపంచానికి చెప్తున్నారు. మొదటిసారి ప్రపంచం వింటుంది ఇది అవన్నీ కూడా. అవును సార్. సార్ మీరు బలూచిస్తాన్ గురించి చెప్తున్నారు. యాక్చువల్ గా పాకిస్తాన్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకోవచ్చు సార్? ఎలా ఉంది సిచ్యువేషన్ పాకిస్తాన్ లో ఇప్పుడు? సార్ వాళ్ళకు ఫస్ట్ థింగ్ ఏంటంటే బెయిల్అవుట్ కొరకు అక్కడ వెళ్ళారు. డబ్బు కొరకు ఏదో వచ్చింది దొరికితే చాలు, ఐఎంఎఫ్ అమౌంట్ వస్తే చాలు, అది ఎంత వచ్చినా చాలు దేవుడా అనే పరిస్థితి ఉంది. కనుక తిండికి ఇది లేదు, ఫుడ్ గ్రెయిన్స్ కరువు వచ్చేసింది. అక్కడ మనం ఇండస్ వాటర్ ట్రీటీ తోటి పంజాబ్ విత్ ఇన్ ది పాకిస్తాన్, పంజాబ్ అండ్ సింధు యుద్ధం జరగబోతుంది. మన ఒక 1 month మనం కనుక ఆగి చూసినట్టయితే యుద్ధం ఉంటుంది వీటి మధ్య. వాటర్ వార్ అని అంటాం. వాటర్ పంజాబ్ ఆపేస్తుంది కనుక సింధుకు కోపం వస్తుంది. సింధు ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు, గొడవ చేస్తున్నారు. ఇలాంటి ఒక పరిస్థితి ఏమంటాము, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ తో పంజాబ్ సతమతం అవుతా ఉంది. అంటే ఇంటర్నల్ వార్ నడుస్తుంది వాళ్ళ దగ్గర. ఆర్థికమైనటువంటి ఇబ్బంది, లేకపోతే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా గ్యాస్ కరువు ఏర్పడ్డది, మంచినీటి కొరత ఏర్పడ్డది, ఫుడ్ గ్రెయిన్స్ కొరత ఏర్పడ్డది వాళ్లకు. సో ఆ విధంగా ఎంతని చైనా ఆదుకుంటుంది చెప్పండి? చైనా కానీ మిగతా దేశాలు కానీ ఎవరు కూడా ఇప్పుడు ప్రాపర్ గా వాళ్ళకు అందిస్తున్నటువంటి ఇది కూడా దాఖలాలు లేవు. పక్కన ఆఫ్ఘనిస్తాన్ తో తలనొప్పి వాళ్ళకు. సో ఇలాంటి ఒక ఏమంటాం ఇంటర్నల్ వార్ తో సతమతం అవుతోంది. చిన్న భిన్నం అయిపోతుందేమో అనేటువంటి పరిస్థితి వాళ్ళకి ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే పాకిస్తాన్ చిన్న భిన్నం అవుతుంది అనేటువంటి ఒక పరిస్థితి. మరో స్వతంత్ర ప్రతిపత్తి గల దేశంగా ఇంకొక ప్లేస్ కూడా కోరుకుంటోందని చెప్పేసి కూడా విన్నానండి నేను. అంటే అది ఆల్రెడీ చూశాను కొన్ని చోట్ల నేను. పాకిస్తాన్ లో నాట్ ఓన్లీ బలూచ్లు, వేరే వాళ్ళు కూడా ఏదో ఒక స్వతంత్ర దేశం కోసం పోరాడుతున్నారు అన్నట్టుగా కూడా. అండ్ సార్ ఓవరాల్ గా చూస్తే కనుక అంటే ఇప్పుడు ఇలా మా మీద ఇన్ని ప్లేసెస్ లో దాడులు చేశారు అని చెప్పుకోవడం కూడా పాకిస్తాన్ అందులో కూడా ఏమైనా వ్యూహం ఉందా? ఎందుకంటే సార్ పాకిస్తాన్ ఎప్పుడు కవ్వింపులకు పాల్పడడం, ఎప్పుడు ఇండియాకి పడి ఏడవడమే దాని ప్రధానమైన పని. ఏ సార్, మరి ఈ నేపథ్యంలో ఈ ప్రకటన వెనక కూడా ఏదైనా ఉండొచ్చా?
ఎందుకని ఇలా ప్రకటించుకుంది అంటే, లేదా ఒకవేళ IMF నుంచి అప్పుల కోసం కావచ్చు, వేరే కంట్రీల నుంచి సానుభూతి కోసం కావచ్చు, మరిన్ని అప్పుల కోసమైనా, డెబిట్స్ కోసమైనా, అంటే హెల్ప్ చేస్తారనే ఉద్దేశం కూడా దీని వెనక ఏమైనా ఉందనుకోవచ్చు అంటారా? నేను అనుకుంటున్నది ఈ ఆపరేషన్ 1-1 ఉన్న నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక లీక్ అయింది. ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ జరగలేదు కనుక దాన్ని వాళ్ళు మీరు అన్నట్టుగా ఒక స్ట్రాటజీగా ప్రకటన చేసి ఎంత ఇది లేదు. కానీ లీక్ కూడా వాళ్ళు ఒక్కోసారి కావాలని కూడా చేయొచ్చు, మనం అది కూడా చెప్పలేము. సింపతి కొరకు ఏదైనా అటువంటి టాక్టిక్స్ ప్లే చేస్తే చేయొచ్చు. కానీ ఏవైతే ఇప్పుడు వీళ్ళు ప్రకటన చేసిన తర్వాత వస్తున్న వార్తలు ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పింది 9 లక్షలను మనం కొట్టాము, వాళ్ళు చెప్తున్నది 17 లక్షలు టార్గెట్స్ చేశారు అని. కనుక ఈ పేర్లు మీరు ఇప్పుడు ఇంతమంది చదివి వినిపించారు చాలా ప్లేసెస్ అయితే, అంటే మనము చెప్పని పేర్లు వాళ్ళు చెప్పారు కొన్ని. కనుక ఇవి హైదరాబాద్ లేకపోతే గుజరాన్ వాళ్ళ భవన్ నగర్ ఇవన్నీ కూడా మనం చెప్పలేదు. చెప్పని ప్లేసెస్ సుమారుగా 7-8 స్థలాలు వాళ్ళు చెప్తున్నారు. కానీ వాస్తవంగా అక్కడ డ్యామేజెస్ జరిగాయి అని ఇప్పుడు వార్తలు తెలుస్తున్నాయి. జరిగినది నిజము, 17 స్థలాల్లో జరిగింది నిజము, నష్టపోయింది నిజము. అయితే మీరు ఆ వ్యూహం అనేది మనం ఇప్పుడు ఏం చెప్పడానికి లేదు. సింపతి కొరకు ఏమైనా చెప్తే